తమకు కేటాయించిన భూములు సర్వే చేసి తమకు అప్పగించి న్యాయం చేయాలని పోలవరం మండలం శివగిరి నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోమవారం పి నారాయణపురంలో మాట్లాడుతూ గ్రామంలో 218 ఎకరాల ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, అయితే ఇటీవల కొంతమంది భూముల్లోకి వచ్చి పామాయిల్ పంటను తీసుకెళ్లడమే కాకుండా భూములను, బోర్లను, పంపులను నాశనం చేశారని చెప్పారు. ఇంకా తమ గ్రామానికి 70 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉందని అన్నారు. అయితే ఈ భూమిని గత కొంతకాలంగా కౌలుకిచ్చి జీవనోపాధి పొందుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి భూములు సర్వే చేసి ఎవరి వాటాలు వాళ్ళకి అప్పగించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై పి అంకంపాలెం వీఆర్ఓ ముత్యాలరావును వివరణ కోరగా శివగిరి నిర్వాసితులకు భూములు ప్రభుత్వం కేటాయించిందని, కొంత భూమి జల్లేరు రిజర్వాయర్లో ఉందని, ఇంకా మిగిలి భూమి ఎంత ఉందో తమ వద్ద డేటా లేదని అన్నారు. నిర్వాసితుల సమస్యలు తహసీల్దార్లకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరగంటి కృష్ణకుమారి, బాడిస తమ్మన్నదొర, కొవ్వాసి రాములమ్మ, కదల విజయ తదితరులు పాల్గొన్నారు. మా ల్యాండ్ ఇక్కడ రాసనగూడెం నుంచి రాసనగూడెంలో కొంత ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నారాయణపురంలో 218 ఎకరాలు ఇస్తే ఇందులో చింతలపూడి లెఫ్ట్లోని 103 ఎకరాలు పోయిందని 103 ఎకరాలు రాసనగూడెంలు ఇచ్చారు. రాసనగూడెంలు ఇస్తే రాసనగూడ పంచాయతీలో మొత్తం మేము చేసుకుంటుంది. అలాగే ఇంకా మిగతా ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ ల్యాండ్ కూడా మాకు ఇప్పుడుకి పట్టాలు ఇవ్వలే. కొన్ని పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాల ల్యాండ్లో కూడా గల్లు కొట్టేస్తున్నారు. మీకు ఇచ్చిన పట్టాల్లో కూడా కొట్టేస్తున్నారు. ఆ పొలాల్లో కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉందంటే ఎంతవరకు ఉందో మాకు చూపించలే. 70 ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది. దానికి కూడా గవర్నమెంట్ ఏం స్పందించట్లే. మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఆర్డీఓ గారు చూద్దాంలో చేద్దామని అన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన విషయం. ఎమ్మెల్యే గారు కూడా ఈ ఖాళీ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం చూస్తున్నారు, కానీ మనకైతే న్యాయం చేయడానికి చూడట్లే. ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు, వీళ్ళు మొత్తం చేలు దున్నేయడం ఇది విధి చేస్తున్నారు. అది ఖాళీ ల్యాండ్ దున్నేరంటే అదొక అందం. పట్ట ల్యాండ్లు కూడా దున్నేస్తున్నారంటే ఏంటి అర్థం? ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం చేసింది? వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో కూడా ఖాళీ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేదే చూస్తున్నారు తప్ప మాకు న్యాయం చేద్దామని ఎవరు కూడా అధికారులు కోరట్లే. మాకు న్యాయం చేసి పెట్టాలని గవర్నమెంట్కి అర్థించుతున్నాం. మాకు న్యాయబద్ధంగా చేయాలి. మా జనాలకి నిర్వసితులు గ్రామాలు మా ఒకటే కాదు, ప్రతి ఊరికి ఉంది సమస్య, నిర్వసితుల సమస్యలు. ఈ నిర్వసితులకి న్యాయం చేయకపోతే అలాదో ఉద్రేకంగా ధర్నాలు చేయడం అవుతుంది. శివగిరి గ్రామం అండి మాది, కొరటూరు పంచాయతీ, పోలవరం మండలం అండి. పోలవరం నిర్వసితులం అండి. మేము 10 సంవత్సరాల క్రితమే ఈ పొలాలు మాకు అప్పగించారండి. అప్పగిస్తే మేము 3 సంవత్సరాల క్రితము ఆ పొలాలు మళ్ళీ మేము చేసుకున్నాము. మాకు ఆ పొలాల డబ్బులు మాకు అందేయి. కానీ మళ్ళీ మేము 3 సంవత్సరాల క్రితము మాకు ఆరండ కాలనీలు ఇచ్చిన కాడికి పంపేశారండి. అక్కడికి వచ్చి ఉన్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చి పొలాల్లో అడ్డగించి మమ్మల్ని చేయొద్దనేసి అంటున్నారండి. మేము ఎలా బతికేదండి? మీరేం మీ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి ఇదిగో మేము మాట్లాడుతున్నాము. మాకు న్యాయం చేయాలి.